హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారంతా? హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ హారిక. మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్రెడీ నా ఫ్యామిలీలో పార్ట్ అయిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ ఎమోషనల్ వ్లాగ్. సో లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు మా ఫ్యామిలీకి చాలా స్పెషల్ డే. మా సిస్టర్ 5.5 years తర్వాత యూకే నుండి ఇండియాకి వచ్చింది. కానీ తను వస్తుందని మాకు అస్సలు తెలియదు. మా హస్బెండ్ డోర్ ఓపెన్ చేశారు. తను సైలెంట్గా లోపలికి వచ్చింది. కొంచెం సేపు తర్వాత బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసి లైట్ ఆన్ చేసింది. లైట్ పడగానే మా సిస్టర్ని చూసి లిటరల్లీ నో వర్డ్స్. బెడ్ మీద నుంచి ఒక్కసారి లేచి అందరం షాక్ అయిపోయాం, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అన్నట్టు. ఒకసారి ఒకరి ఫేసెస్ ఒకరు చూసుకున్నాం అనమాట. మా డాడీ కూడా సడన్గా లేచి కంప్లీట్ షాక్ అయ్యారు. కొన్ని సెకండ్స్ వరకు ఎవరు ఏం మాట్లాడలేకపోయాము. తర్వాత రియాలిటీ అర్థమయ్యాక అందరం హగ్స్ చేసుకుంటూ చాలా ఎమోషనల్ అయిపోయాం. కిడ్స్ అయితే ఇంకా నమ్మలేదు, ఏంటి ప్రియమామియేనా అన్నట్టు ఇంకా చూస్తూనే ఉన్నారు. ఆ సర్ప్రైజ్, ఆ హ్యాపీనెస్, ఆ ఎమోషన్స్ లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని మెమరీస్ అనమాట. లిటరలీ ఓ మై గాడ్, యూ కెన్ సీ అవర్ ఫేసెస్. ఇక్కడ మా డాడీ చూసారు ఎంత ఎమోషనల్ అయ్యారో. ఓ మై గాడ్, 5.5 years అంటే మీరే ఊహించుకోవచ్చు. అయితే మా చెల్లి వస్తున్నట్టు మా మమ్మీకి కూడా తెలియదు కదా. సో నేనేదో ర్యాండమ్గా వ్లాగ్ చేస్తున్నాను అనుకుంటుంది. సో వీడియో స్టార్ట్ చేశాను. ఇంక ఇంట్లోకి రాగానే ఫస్ట్ వాళ్ళ మనవడు అనమాట, ఆమె ప్రయారిటీ అంతా మా దేవాంశ్. రాగానే ఒక హగ్, కిసెస్ ఇచ్చేస్తుంది. ఇంకంతే, ఒక్క టర్న్ బ్యాక్ తిరగగానే ఇంక మా చెల్లిని ఎదురుగా చూసి షాక్ అయిపోయింది. ఫస్ట్ ఏం అర్థం కాలేదు ఇదేంటి అన్నట్టు. తర్వాత ఇంకా మా అమ్మని ఆపలేకపోయాము. తన కళలో ఆనందం, బాధ, ప్రేమ అన్నీ ఒకేసారి కనిపించాయి అనమాట. అంటే 5.5 సంవత్సరం ఆ ఒక్క హగ్ కోసం ఎంత వెయిట్ చేసిందో ఆ హగ్లో మొత్తం కనిపించింది. ఆ రోజు మా అమ్మ ఏడ్చిన ఏడుపుకి, అది ఏడుపు కాదండి, జస్ట్ హ్యాపీ టీయర్స్ అంటారు కదా, అవన్నమాట. ఇంకంతే, మేము కూడా ఫుల్ ఎమోషనల్. కొంచెం సేపు తర్వాత తాత కూడా వచ్చారనమాట. తాతని ఇట్లా తట్టి పిలవగానే ఇలా చూసి ఫుల్ షాక్ అయ్యారనమాట. ఇదేంటి ఇలా ఎలా వచ్చేసింది అన్నట్టు ఉండిపోయారనమాట. ఇంకా ఆ రోజైతే ఫుల్గా నవ్వుకున్నాము, ఏడ్చాము. ఇంకా అన్ని మూమెంట్స్, ఇంకా అన్ని ఎమోషన్స్ వచ్చేసాయి అనుకోండి ఆ రోజు. ఆ మూమెంట్స్ మాత్రం మా లైఫ్లో ఎప్పటికీ స్పెషల్గానే. అక్క కాల్ చేసి మేము కూడా వస్తున్నాము, తాత పిన్ని వచ్చారు కదా, వస్తాము, వచ్చి కలిసి వెళ్తాము అన్నారు. అక్క నీకు ఒక సర్ప్రైజ్ ఉంది, ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తాను అన్నాను. ఏంది బాబు సర్ప్రైజ్ అన్నట్టు వాళ్ళు ఇంకా అప్పటి నుంచి గెస్ట్ చేస్తూనే ఉన్నారు. తర్వాత ఇంకా ఇంటి దగ్గర మా చెల్లిని చూసి ఫుల్గా ఇంకా హ్యాపీ అయిపోయారు అనమాట. ఇవి అమ్మ ఇదేంటి సడన్గా ఇలా సర్ప్రైజ్ ఇచ్చింది అన్నట్టు ఫుల్ చాలా ఎమోషనల్ అయ్యారనమాట. చాలా రోజుల తర్వాత అందరినీ ఒకేసారి కలిసి ఉండడం, దట్ ఫీలింగ్ వాజ్ సింప్లీ ప్రైజ్లెస్ అనమాట. ఆనెస్ట్లీ 5.5 years అనేవి చాలా పెద్ద జర్నీ. కానీ ఆ ఒక్క మంత్ చాలా ఫాస్ట్గా అయిపోయింది. రోజు బయటికి వెళ్ళడం, కలిసి ఫుడ్ తినడం, కబుర్లు చెప్పుకోవడం, పిల్లలతో ఎంజాయ్ చేయడం, ఎవ్రీ సింగిల్ మూమెంట్ని మేము ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు ఆ వీడియోస్ చూస్తుంటే మళ్ళీ ఆ డేస్ గుర్తొస్తున్నాయి అనమాట. అంటే అప్పుడే 1 month అయిపోయిందా, మళ్ళీ యూకేకి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. అది కూడా చాలా ఎమోషనల్ మూమెంట్. బట్ మెమరీస్ మాత్రం ఫర్ ఎవర్ మన దగ్గరే ఉంటాయి. మీరు కూడా మీ ఫ్యామిలీతో స్పెండ్ చేసే మూమెంట్స్ని ఎప్పుడు మిస్ అవ్వకండి, బికాస్ ఫ్యామిలీ ఈజ్ ద బిగ్గెస్ట్ బ్లెస్. సో ఫ్రెండ్స్, ఇది మా Day 1 బ్లాగ్ Part 1. 5.5 years తర్వాత మా సిస్టర్ని మళ్ళీ కలవడం, ఆ ఫస్ట్ డే ఎమోషన్స్, సర్ప్రైజెస్, హగ్స్, స్మైల్స్ ఇవన్నీ మీతో షేర్ చేయడం నాకు చాలా స్పెషల్గా అనిపిస్తుంది. Part 2లో ఇంకా బ్యూటిఫుల్ మూమెంట్స్, ఫ్యామిలీ ఫన్, మెమరీస్ అండ్ హ్యాపీ టైం మీతో షేర్ చేస్తాను. సో డోంట్ మిస్ ఇట్. ఇప్పుడు నాదొక చిన్న రిక్వెస్ట్, మీ లైఫ్లో కూడా ఇలాంటి ఎమోషనల్ ఫ్యామిలీ మూమెంట్స్ ఉంటే కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. నేను మీ స్టోరీస్ చదవడానికి చాలా ఇష్టపడతాను. అండ్ మీ సిస్టర్, బ్రదర్, పేరెంట్స్ ఆర్ లవ్డ్ వన్స్ ఎవరైనా మీకు దూరంగా ఉంటే ఈ వీడియో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మేబీ ఈ వీడియో చూసి వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మూమెంట్స్ అన్నీ గుర్తొస్తాయి అండ్ ఇట్ మైట్ బ్రింగ్ ఏ స్మైల్ టు దే ఫేస్. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హార్ట్ టచింగ్ ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం హోమ్లీ హారిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో దట్ నా నెక్స్ట్ వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. Thank you so much for watching and being a part of our family. See you all in Part 2. Until then, take care, stay happy, stay connected with your family. Bye. Love you all.